హాయ్ అందరికీ, సరోజ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం చేసుకునే వంట ఎండు రొయ్యలు గోంగూర ఫ్రై. చాలా రుచిగా ఉంటుంది, పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది గోంగూర ఎండు రొయ్యల ఫ్రై. అది ఎలా చేయాలో దానికి కావలసిన దినుసులు ఏంటి చూపిస్తాను. గోంగూర ఫ్రైకి కావలసిన దినుసులు ఏంటి అంటే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న గోంగూర, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు, 2 చిన్న సైజు ఉల్లిగడ్డలు. మీడియం సైజు అయితే కొంచెం ఒకటి వేసుకోవచ్చు, చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను 2 వేస్తాను. కొంచెం పుదీనా, పోపు గింజలు, వేయించి చేసిన జీలకర్ర మెంతి పొడి, అల్లం వెల్లిపాయ పేస్టు, వేయించి చేసిన ధనియాల పొడి, కారం పొడి, నూనె, ఉప్పు. వీటితోనే నేను చాలా రుచికరమైన పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఎండు రొయ్యలు గోంగూర ఫ్రై చేసి చూపిస్తా. ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పుదీనా ఇవి సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలి. మన కూర ఫ్రైకి కావలసినంత గిన్నె అయితే పెట్టుకోవాలి. గిన్నెలో తడి ఏం లేకుండా అయినప్పుడు నూనె పోసుకోవాలి. ఇప్పుడు మనం కూరకు కావలసిన నూనె పోసుకోవాలి. ఫ్రై కూరలకు కొంచెం నూనె ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువనే పోసుకోవాలి. నూనె వేడవగానే తాలింపు గింజలు వేసుకోవాలి. ఈ తాలింపు గింజలు కొంచెం కలర్ మారిన తర్వాత మనం ఫ్రై కోసం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ రొయ్యల్ని ముందుగా ఎంచుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం రొయ్యలు ఎంచుకోవాలి. కొంచెం కలర్ మారే వరకు ఎంచుకోవాలి. కొంచెం పెద్ద మంట మీదనే ఒక 2 నిమిషాల పాటు ఎంచుకోవాలి. కొంచెం సన్న మంట మీద ఒక 2-3 నిమిషాలు ఎంచుకోవాలి. 5 నిమిషాల పాటు రొయ్యలు మంచిగా ఫ్రై చేసుకుంటేనే కూర బాగుంటుంది, ఎలాంటి నీసు వాసన రాకుండా మంచిగా ఉంటుంది. 5 నిమిషాలు అయితే అయ్యింది. రొయ్యలు బాగా ఫ్రై అయినాయి. ఈ ఫ్రై అయిన రొయ్యలను ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో కొంచెం పుదీనా వేసుకోవాలి. మంచిగా స్మెల్ వస్తుంది. పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవన్నీ ఒకసారి వేసుకోవాలి. పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ మంచి వాసన వచ్చే వరకు అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి. మంచి వాసన అయితే వస్తున్నాయి. వీటిలో ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, అల్లం వెల్లిపాయ పేస్టు పచ్చి వాసన పోయే వరకు మంచిగా కలుపుతూనే ఉండాలి.
అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇందులో మనం కొంచెం పసుపు వేసుకోవాలి. కూరకు సరిపడా పసుపు. ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. టమాటా కరివేపాకు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. టమాటాలు వేసి 2 నిమిషాలు అయ్యింది. మూత తీసి చూద్దాం. కొంచెం టమాటా అయితే మగ్గింది. ఈ మిగతా కొంచెం కూడా మన గోంగూరతో పాటు మగ్గుతుంది. ఇప్పుడు గోంగూర వేసేద్దాం. సన్నగా కట్ చేసిన గోంగూర అంతా ఒకటేసారి వేస్తే ఇంత స్టవ్ పీట చుట్టూ పడుతూ ఉంటుంది గిన్నె చుట్టూ. అందుకే మగ్గే కొద్దీ వేయాలి. మగ్గే కొద్దీ కొంచెం కొంచెం ఆకుని ఇలా వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా మొత్తం ఆకును కూడా ఇలా వేసేయాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. గోంగూర ఆకు మంచిగా మగ్గి దగ్గరికి వస్తుంది. 2-3 నిమిషాలు అయ్యింది. చూద్దాం గోంగూర ఎట్లున్నదో. బాగా మగ్గింది. చూడండి ఎంత బాగా మగ్గిందో గోంగూర. పుల్లగా కారం కారంగా ఉండే ఎండు రొయ్యలు గోంగూర ఫ్రై చాలా బాగా రుచిగా ఉంటుంది. ఇంటిలో పాతి కుటుంబ సభ్యులందరూ కూడా వేడివేడి అన్నంలో మంచిగా తింటారు దీన్ని. టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, గోంగూర చాలా బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి ఉప్పు. కూరలో ఉప్పు వేయగానే ఇట్లా జారు జారు అయింది. ఇట్లా నీరు ఉండగానే కొంచెం మనం ఇందులో ధనియాల పొడి, జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి. కొంచెం జారు ఉండగానే జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి. 1/2 చెంచా జీలకర్ర మెంతి పొడి. చాలా గుమ్మ వాసన వస్తుంది జీలకర్ర మెంతి పొడితోటి. జీలకర్ర మెంతి పొడి తినేటప్పుడు కూడా మనకు చాలా మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 చెంచా ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి 1 చెంచా. చాలా గుమ్మ వాసన అయితే వస్తుంది మంచిగా. గోంగూర, టమాటా, ఎల్లిపాయ, ధనియాల పొడి, జీలకర్ర మెంతి పొడి చాలా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నా. ఈ కొత్తిమీర వేసిన తర్వాత 1 నిమిషం పాటు సన్న మంట మీద మగ్గనివ్వాలి. మూత పెట్టేసి ఒక సన్న మంట మీద 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. కొత్తిమీర వేసి నిమిషం అయింది. మూత తీసి చూద్దాం. కొత్తిమీర కూడా మంచిగా మగ్గింది. ఇప్పుడు ఇందులో మనం ఒక 2 స్పూన్ల కారం వేసుకుందాం. ముందే కారం వేస్తే ఇవన్నీ మగ్గవు, పచ్చిగా ఉండి ఘాటు వస్తూ ఉంటుంది, కూర అంత మారుతూ ఉంటుంది. కాబట్టి అన్ని మగ్గిన తర్వాతనే ఈ ఫ్రై కూరలకు కారం వేసుకోవాలి. ఇది పట్టించి పెట్టుకున్న కారాన్ని బట్టి ఎక్కువ కారం ఉంటే తక్కువ వేసుకోవచ్చు. ఇది మామూలుగానే ఉన్నది కాబట్టి నేను 2 చెంచాలు వేస్తాను. గోంగూర, కొత్తిమీర, టమాటా, ఉల్లిగడ్డ, మిర్చి అన్నీ కూడా చాలా బాగా మగ్గినవి.
ఇందులో ఉప్పు కారం అంతా రుచికి కావలసినంత అయితే వేసిన. ఇందులో ఇప్పుడు లాస్ట్కు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. ఈ రొయ్యలు ఈ గోంగూర అంతా కలిసే వరకు ఒక 2-3 నిమిషాలు అంతా కలుపుతూనే ఉండాలి. సన్న మంట మీద ఉంచి కలుపుతూనే ఉండాలి, లేకుంటే మాడుతుంది, కూర ఘాటు వస్తూ ఉంటుంది. కూర 2-3 రోజులు నిల్వ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. గోంగూర రొయ్యలు మంచిగా కలిసినాక ఒక 2 నిమిషాలు మూత పెట్టి సన్న మంట మీదనే మగ్గనివ్వాలి. 2 నిమిషాలు అయితే అయింది. రొయ్యలు వేసి మూత తీసి చూద్దాం. చాలా బాగా ఫ్రై అయింది. గోంగూర రొయ్యలు కారం కారం పుల్ల పుల్లగా ఉండే రొయ్యలు గోంగూర ఫ్రై. కుటుంబ సభ్యులంతా చాలా రుచిగా తినే కూర ఇది. కారం కారం పుల్ల పుల్లగా ఉండే గోంగూర ఎండు రొయ్యల ఫ్రై చాలా చక్కగా రెడీ అయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసి ఈ కూరని ఒక గిన్నెలో తీసేసుకోవాలి. చూసిర్రు కదా ఎండు రొయ్యలు గోంగూర ఫ్రై ఎలా తయారు చేసిందో. ఇలాంటి సింపుల్ గుమగుమలాడే రుచికరమైన వంటలతో మరో వీడియోలో కలుద్దాం.